యోహాను సువార్త 7వ అధ్యాయము 10వ వచనం నుంచి యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి 24వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 14 నుంచి 24 వచనాలు మార్చి చదువుతాం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. తనంతటి తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు. అందుకు జనసమూహము, నీవు దెయ్యము పట్టినవాడు, ఎవడు నిన్ను చంపజూచుచున్నాడని అడుగుగా, మోసే మీకు సున్నతి సంస్కారము నియమించను. ఈ సంస్కారం మోసే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. అందరూ కలిపి చదువుతాం. ఎరుచూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు తీర్చడను. ప్రభు మాట మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమె ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న తండ్రి, నిత్యుడగు దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, మీ అపారమైన ప్రేమ చేత ఈ రాత్రి మీ సన్నిధిని నడిపించి ఇప్పటివరకు పాటలతో నేను మహిమపరిచే భాగ్యం ఇచ్చారని కొంటున్నారు. సమయంలో తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా చదవబడిన లేఖనం మీద నీ ఆశీర్వాదం నుంచి చేరువచ్చిన అందరితో కూడా మాట్లాడుకోరండి. నిలబడుతున్న విధాసం నేను బలగిన యోగ్యన కట్టుబాట్లు కలిగిన వాడిని కనుక నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పలుకుతూ వాక్శక్తిని అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నీ మాటలు పలుకుతూ సహాయం చేయి. పలిపేట మీద కారునిపుతో నా పెదవులు తాకి నా పవిత్రతను పోగొట్టి నీ మాటలు పలుకుతూ సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానం 1:9 కీర్తన 38 అక్షరాలు నెరవేర్చి నా నోట నీ మాటలు ఉంచి మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకర సంగతులు చూసినట్లు మా కనులు తెరిచి మేము చదవబడిన భాగం ద్వారా ఈ రాత్రి మేము ఏమి నేర్చుకోవాలో మీరే మాకు తేటగా సూటుగా బయలుపరిచి మీ సన్నిధి మాతో ఉంచి మేలు చేయమని యేసు ప్రభు నామములో వందనములతో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. యోహాను సువార్తను మనం ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభువే నిజమైన దేవుడు అనేది రుజువుపరచడానికి యోహాను గారు ఆ సువార్తను రాశాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఆయన ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి ఆయన మానవులైన మనందరికీ కూడా ఒక మాదిరి ఉంచడానికి కొన్ని విషయాలు జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ చదివిన భాగంలో మనం కొన్ని విషయాలు చూడవచ్చు. ఆయన దేవుడై ఉండి ఎందుకు ఆ రీతిగా ఆయన ప్రవర్తించాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఆ రీతిగా కొన్ని సంగతులు జరిగించాల్సి వచ్చింది అని అంటే, మానవులైన మనం అందరము కూడా ఆయన యొక్క మాదిరిని కలిగి ఉండాలని, యేసుప్రభుని నమ్ముకున్నాం, యేసుప్రభుని అంగీకరించామని చెప్తున్న మనం జీవించడానికి మన నిర్ణయాలు మన ఆలోచనలు కాకుండా దేవుడే మన జీవితంలో
ఆయన ఉద్దేశించినటువంటి సంగతులే మనం గైకొనాలి అనే దాన్ని స్పష్టంగా ఇక్కడ బయలుపరుస్తూ వచ్చారు. అందుకని ఆయన 16వ వచనంలో అంటున్నాడు, అందుకే నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఆయన బోధ ఎవరిదంట? తండ్రిదే. తండ్రిదే అంటే ఆయన తండ్రి దగ్గర నుంచి ఈ లోకంలోకి పంపబడ్డాడు కదా. మనం గత 2 వారాల క్రితం చూసుకుంటూ వచ్చినాం. ఆయన ఒకే దేవుడై ఉండి ముగ్గురుగా పనిచేస్తూ వచ్చాడు. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఎందుకు ఆయన మారాల్సి వచ్చిందంటే మానవుని కొరకే. ఎవరి కొరకు మారాడండి ఆయన? మానవుని కొరకు. మానవునికి ఆయా సందర్భాల్లో ఏమేమి చేయాలో, మానవుని ఎట్లా తిరిగి పునరుద్ధరించాలి, మానవుడికి ఎలాగ తిరిగి నిత్య రాజ్యం ఇవ్వాలన్న దాని కొరకే ఆయన ఎల్లవేళలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన శరీరధారిగా వచ్చి ఆయన ఇప్పుడు అంటూ ఉన్నాడు, నేను చెప్పే మాటలు, నేను చేసే బోధ నాది కాదు, తండ్రిదే. అంటే ఇప్పుడు మనకి కూడా పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. ఇప్పుడు మనము కూడా ఏదైనా చేయాల్సి వస్తే దేని ప్రకారం చేయాలి? తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఎందుకంటే ఈయన బోధించే ముందు ఏం చేస్తూ వచ్చారంట? చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన చేయుటకును ముందు ఏం చేశాడంటే ఆయన చేశాడు, చేసి బోధించాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారు బోధించక మునుపు ఆయన తన జీవితంలో తండ్రి చెప్పిన వాక్యాన్ని అంతటినీ కూడా నెరవేర్చాడు. ఇది మనం కూడా ఏం చేయాలి? పరలోకంలో మనకు కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం అంతటినీ కూడా మనం ఏం చేయాలా? అనుసరించవలసిన వారిగా ఉన్నాడు. ఈ వాక్యము మనకు ఎందుకు అంటే ఏదో ఒక అలవాటుగా, ఆచారంగా చదువుకోవడానికి కాదు. ఈ వాక్యం అంతా మనకు ఎందుకొరకు అంటే ఈ వాక్యంలో ఉన్న ప్రతిదీ కూడా మన జీవితం ద్వారా నెరవేరబడాలి. అలాగా ఆయన నెరవేర్చాలనే ఆయన ఈ లోకంలో అన్నీ కూడా మాదిరిగా చేశాడు. చూడండి, ఆయన ఎంత మాదిరిగా చేశాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే చూడండి, యోహాను సువార్త వారి పాదములు కడిగి న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను నీ పాదములు కడిగి ఎడల మీరు ఒకరి పాదములు ఒకడు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో. ఏంటంటే ఎందుకు ఆయన శిష్యులు పాదాలు కడిగాడు? ఎందుకు ఆయన శిష్యుల్ని పాదాలను తవలపెట్టి తుడిచాడు అని అంటే మనందరికీ కూడా మాదిరి ఉంచడం. ఇప్పుడు మాదిరి ఉంచడం అంటే మనం కూడా ఎదుటివారి కాళ్ళు కడగాలనా? అదే నాకు చాలా మంది సంఘాలు అలాగే చేస్తూ ఉంటారు. ఆయన పాదాలు కడిగాడు కదా, మనము కడగాలి అంటే ఆ పాదాల కడుగుట ఏం తెలియజేస్తుందంటే ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క విధేయత. అంటే తోటి సహోదరుడి కొరకు ఏదైనా మనం చేయడానికి సిద్ధపడి ఉండాలనేది తెలియజేస్తుంది. భౌతికంగా ప్రతిరోజు కానీ ఎప్పుడైనా కాలు కడగాలనేది అది సాదృశ్యము కాదు. కానీ ఆయన అంతటి వాడే అక్కడ అదే అన్నాడు కదా, బోధకుడు అని అంటున్నా మీరు, బోధకుడు అయిన నేను, మీరు ప్రభు అని అంటున్నాను నేనే, ఇలాగ చేస్తే మీరు కూడా చేయాలి. అంటే మీరు కూడా చేయాలని, భౌతికంగా అలా చేయాలనే కాదు దాని అర్థం. ఆ తగ్గింపు ఆయన అంతటి వాడే. అందుకని మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 చదువుతాం కదా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరులో కలిగి ఉండండి. ఆయన తండ్రితో కూడా దేవుని స్వరూపం కలిగిన వాడండి. కానీ తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను ఏం చేసుకున్నాడండి? నిజంగా ఆయన చూస్తే ఆయనకి ఉన్నటువంటి ఎట్లాంటి వాడు ఆయన?
అద్వితీయుడు, సర్వాధిపతి, శ్రీమంతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడే అంతగా తగ్గించుకుంటే ఇప్పుడు మనము కూడా ఏం చేయాలి? తగ్గించుకునేవారిగా ఉండాలి అని ఆ భావం, అది మనం తప్పకుండా నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చకపోతే ఏంటి ప్రమాదం? మత్తయి సువార్త 7:21 చెప్పాడు కదా. చూడండి, మత్తయి సువార్త 7:21-22. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. ఏంటంటే ఆయన చిత్తం అది ఏంటి? కుమారుడుగా ఆయన విధేయత చూపించడము, ఈ లోకంలో కొద్ది మనందరికీ నేర్పించడము. ఆయన అలాగే విధేయత తగ్గింపు నేర్పించాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అదే తగ్గింపు విధేయత మనలో కూడా కలిగి ఉండాలి. అంటే తగ్గింపు ఎక్కడైతే మనం తగ్గాలో అక్కడ తగ్గి ఉండటం, అది వాక్యానికి మనం ఏం చూపించగా? విధేయత చూపించగా, వాక్యానికి మనము లోబడి జీవించాలి. ఒకవేళ తగ్గింపు కలిగి ఉండాల్సిన చోట మనం తగ్గింపు లేదనుకోండి, మనం దేవుని రాజ్యాన్ని ఏమంటాం? కోల్పోయేవారుగా. కనుక ఆయన మాదిరిగా వచ్చాడు. ఎందుకు అనంటే మనము కూడా చేయాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. కొంతమంది ఎట్లా ఉన్నారంట? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచ్చినారు. కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్లు ఉన్నారు. కింద పుట్టినోట్లు ఏముందమ్మా? మూల భాషలో ఆయన ఎరగము అంటే ఏంటి? ఆయన దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుదురు కానీ, అంటే వాక్యం మనకు తెలుసు, దేవుడు ఎలా ఉండమన్నాడో తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయట్లేదండి? దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయం భ్రష్టులునై ఉంది. అంటే చేయాల్సిన సత్క్రియలు చేయకుండా భ్రష్టత్వంలో ఉంటే వారు ఏమని చెప్తున్నారంట? తమ క్రియల వల్ల ఆయన ఎరుగుమన్నట్టు. అంటే మనం చూపించాల్సిన భక్తి ఎట్లా? ఏదో దేవుని తెలుసు, వాక్యం తెలుసు అనుకుంటే సరిపోదు. ఎట్లా చూపించాలి? క్రియల ద్వారా. అంటే ఆ వాక్యాన్ని ఎంతగా మనం నెరవేరుస్తామో, ఆ వాక్యానికి ఎంత విధేయత చూపించి ఆ వాక్యానికి లోబడతామో అప్పుడే మనము దేవుణ్ణి ఎరిగిన వారము అని అర్థం. ఒకవేళ వాక్యం తెలుసుండి, వాక్యం చదువుతుండి, వాక్యం వింటూ ఉండి వాక్యాన్ని నెరవేర్చలేకపోతే డైరెక్ట్గా మనం ఏం చెప్తున్నట్లంటే ఆయన ఎవరో మాకు తెలియదు. ఇందాక మనం చదివిన మత్తయి సువార్త 7:22 ఆయన కూడా ఆ మాట అంటాడు. ఒకరోజు ఏమంటాడండి? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని. చూడండి, ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? ఎందుకు చెప్తున్నాడు? నా మాట మీకు అర్థమవుతుందో లేదా? దేవుడు మనకు బోధ ఎలా చేశాడు అంటే ప్రవర్తించి బోధించాడు. ఇప్పుడు మనము కూడా బోధ అనుకుంటున్నాం, మనము బోధన తెలుసుకుంటున్నాం. మనము మన జీవితంలో ఏం చేయాలి? ఆ బోధని అనుసరించాలి. అయితే ఇప్పుడు మనం అది అనుసరించకపోతే మన క్రియల ద్వారా ఆయన ఎవరో తెలియదు అన్నట్లుగా ఉంటే ఇప్పుడు మనం కూడా ఒక దినం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఏమంటాడంట? మీరెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? ఆయన ఎలా చెప్పాడో జీవించమని అలా మనం జీవించలేదు కనుక మనలో ఆయన ఏమంటాడు? ఎవరో తెలియదు అంటాడు. చూడండి, మీరు యవనస్తులుగా ఉన్నారు కదా, అందరూ ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. ఎగ్జామ్ హాల్కి వెళ్తే మీకు ఏముండాలా? హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్ ఇంట్లో మర్చిపోయారు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు గేట్ దగ్గర నుంచి లోపల పంపిస్తారా? అరే మేము ఫీజు కట్టాము, సంవత్సరం అంతా చదివాము,
నిన్న కూడా నేను ఎగ్జామ్ రాసిన ఇదే సెంటర్లోన, నిన్న కూడా మీరు ఇక్కడే ఉన్నారు అని ఎంత వాదించినా పని అవుద్దా? అవుద్దండి. ఎప్పుడు అలాగా ట్రై చేయకండి, అవుతుందా అవుతుందో లేదు చూద్దాం. పని అవ్వదు. ఎందుకంటే కావాల్సింది ఏంటి? హాల్ టికెట్ అంటే నువ్వు ఆ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవునా కాదు, నువ్వు నిజంగా ఆ ఎగ్జామ్ రాసే వ్యక్తి నువ్వేనా అవునా కాదో వాళ్ళకి తెలియాలి వద్దా? ఇప్పుడు అలాగే మనం ఏదో యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే సరిపోద్దా? బాప్తీసం తీసుకున్నాం, రక్షణ పొందాం, బలలో పాల్పొందుతూ ఉన్నాం, దేవుని మందిరకు వస్తున్నాం, దేవుని కార్యక్రమాల్లో పాల్పొందుతున్నాం. కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో లేకపోతే ఒక దినం దేవుడు మనల్ని ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు. ఇది చాలా ప్రమాదకరమైన మాట. అందుకనే ఆయన మనకు మాదిరి ఉంచారు. ఆ మాదిరికరమైన ఆ వాక్యం అంతటినీ కూడా ఏదైనా మనము కూడా ఏం చేయాలా? నెరవేర్చవలసిన వారంగా ఉంది. అందుకే ప్రతి దినం వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో ఉన్నదాని ప్రకారం చదువు కూడా జీవించడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. చాలాసార్లు మీకు చెప్తాను, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏం చెప్పుకున్నాం? ఏ దేవుని మనం కలిగి ఉన్నామో, ఏ దేవుని మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుళ్ళలాగా ఉండటానికి ప్రయత్నము చేయడమే. ఉండటానికంటే మనం ఆయనలాగా సిలువ మెల్ల వేసుకొని చేతులకు సిలువలు తొడుక్కొని రకరకాల కార్యక్రమాలు కాదు, ఆయనలాగా జీవించడానికి చేసే ప్రయత్నమే భక్తి. మరి ఆ ప్రయత్నమే మనం చేయలేకపోతే మనం ఇంకా భక్తి చేసినట్లుగా అర్థమేమైనా ఉందా? అందుకని రాత్రి మనం ఏమి నేర్చుకోవాలంటే, నేను చేసే బోధ నాది కాదు అంటే ఆయన ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? నా ప్రవర్తన నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తించలేదు, నా తండ్రి చెప్పినట్టుగా నేను ప్రవర్తించాను, ఇప్పుడు మీరు కూడా అలాగ ప్రవర్తించండి అని ప్రభువు మనకు చెప్తూ ఉన్నాడు. ఇది నుంచి మనము కూడా అదే అవలంబించాలి. ఏ వాక్యం చదువుతున్నామో చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. వినుటకు వేగిరపడువాడును, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించిన వారై ఉండి. ఎవడైనా వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానట్టువాడు వెంటనే మరిచిపోను కదా. అయితే స్వాతంత్రము నుంచి సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయవాడు ఉంది తన క్రియలో ధన్యుడగును. ఏంటంటే భాగం అర్థం? వాక్యం విని అవతలకు వెళ్ళి మనల్ని మనము ఏం చేసుకుంటున్నట్టు, ఆ విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించకపోతే మనల్ని మనమే ఏం చేసుకున్నట్లంటే మోసం చేసుకుంటున్నట్టు. ఏం చేసుకుంటున్నట్లు? మోసం చేసుకుంటున్నాం. ఎందుకు మోసం చేసుకుంటున్నాం అంటే మనకు తెలుసు. ఏం తెలుసు? అబద్ధం ఆడకూడదు అని ఎక్కడ ఉంది? ఉందా? బైబిల్ ఉందా? లేదు. అబద్ధం ఆడకూడదని ఉందా? ఇప్పుడు అబద్ధం ఆడకూడదని బైబిల్లో పొద్దున్నే మనం భావం చదివాం. ఇప్పుడు ఎమ్మటే స్కూల్కి వెళ్ళాము, కాలేజీకి వెళ్ళాము, టకా వచ్చేస్తున్నాయి. ఏంటండి చెప్పరే? అబద్ధాలు. ఇప్పుడు ఎవరు మోసం చేసుకుంటున్నట్లు? ఎందుకు? మనం ఆడే అబద్ధాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? టకా కౌంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ మనల్ని మనం ఏం చేసుకున్నట్టు? మన ముఖం ఏమో చూసుకున్నాం వాక్యంలో,
అబద్ధాలు ఆడకూడదని ఇదివరకు తెలియలేదేమో అనుకో, అప్పుడు తెలిసింది అబద్ధాలు ఆడకూడదని. అంటే మన స్థితి అర్థంలో కనబడింది. ఇప్పుడు అర్థంలో కనబడగానే వెంటనే ఏం చేసుకుంటాం? ఎలా అయితే మన ఫేస్ని శుభ్రం చేసుకుంటామో అలాగే వాక్యం విన్నమంటే, వాక్యం చదివినమంటే ఆ వాక్యాన్ని మరిచిపోకుండా ఆ వాక్యాన్ని క్రియారూపం ఎవరైతే దాలుస్తారో వారే ధన్యులు అంటున్నారు. ఇంకా వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించకపోతే మనల్ని మనం ఏం చేసుకున్నట్లంట? మోసం చేసుకున్నట్టు. కనుక ఎప్పుడు కూడా అలాంటి మోసం మనము చేసుకోకూడదు. ఎదుటి వారిని మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనమే ఏమవుతున్నాం? మోసపోతున్నాం. పౌలు గారు అంటాడు తిమోతికి చెప్తూ, చూడండి 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచ్చింది. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు ఎరుగుదవు కనుక నువ్వు నేర్చుకుని రూఢిని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతిని తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండము. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించడం. రక్షణార్థమైన జ్ఞానం అంటే మొదటిగా మనం రక్షణపడ్డాము. ఏ రక్షణ ఇది? ఏ రక్షణ అండి ఇది? మన పుట్టుకతో వచ్చినటువంటి పాపాలకి, గత జీవితంలో చేసిన పాపాల నుంచి క్షమించబడి రక్షించబడ్డాము. ఇప్పుడు మనము ఈ రక్షణలో ఏం చేయబడాలా? కొనసాగాలి. ఇప్పుడు ఈ రక్షణలో కొనసాగాలంటే ఏంటి మనకు అవసరం? దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని మనం విన్నాము, ఆ వాక్యాన్ని తెలుసుకున్నాము. ఆ వాక్యాన్ని ఏంటంటే చూడండి, నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖను బాల్యము నుండి నువ్వు ఎరుగు కనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతిని తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. ఇప్పుడు ఈ వాక్యము తిమోతి అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గర, వాళ్ళ యొక్క తల్లి దగ్గర నేర్చుకున్నాడు. మనం ఎక్కడ నేర్చుకుంటున్నాం? పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఎవరి ద్వారా రాయబడింది? పరిశుద్ధాత్మని ద్వారా. ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుంటున్న వాక్యమందు మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. ఆ వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఆ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన రక్షణార్థమైన జీవితం ఒక దినం మనము ఏం చేయబోతుంటున్నామండి? ఏం చేయబోతున్నాం? అంత యవనస్తులు కాబట్టి ఇప్పుడు ఒక ఇయర్ స్టార్ట్ అయింది. ఏ ఇయర్? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th క్లాసు స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయిన దాన్ని ముందుగా 9th క్లాస్ నుంచి లేదా 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్లోకి వచ్చాము. ఇప్పుడు ఇది స్టార్టింగ్. ఇప్పుడు ఈ స్టార్ట్ అయినంత మాత్రాన ఇది ఏం చేయాలా? ఒక 7-8 నెలలు ఆ ఇయర్ని ఏం చేయాలి? మనం కొనసాగించాలి లేదా? కొనసాగించాలి లేదండి? ఈ కొనసాగించే ప్రక్రియ అంతా ఎలా జరుగుతుంది? ఇంటర్మీడియట్లో ఏ టెక్స్ట్ బుక్లు ఇచ్చాయో, ఏ సెమ్, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, ఈ బుక్లన్నీ చదివి క్లాసులన్నీ విని లాస్ట్లో ఏముంటుంది? ఎగ్జామ్స్ ఉంటాయి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కాలేజీ జాయిన్ అయ్యాం, సంవత్సరం అంతా ఎక్కడికి వెళ్ళట్లా, కాలేజీకి వెళ్ళట్లేదు, ఏ పుస్తకమో చదవట్లేదు, ఏ క్లాసు వినట్లేదు. ఇప్పుడు లాస్ట్ సర్టిఫికేట్ వస్తుందా బాబు? సాల్మన్ గారు వస్తుందా? ఎందుకు రాదు? మన సబ్జెక్ట్ నేర్చుకోలేదు కాదు, సబ్జెక్ట్ను మనం ఏం చేయలేదు, చదవలేదు కాదు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చెప్తున్నాం. ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే వింటున్నామో దాన్ని మనం అనుభవపూర్వకంగా, అందుకని మధ్యలో ఏముంటాయి? స్లిప్ టెస్ట్ అని, అసైన్మెంట్ అని, SA1, SA2, ఇంకేం ఇప్పుడు అంతా మీరు పెద్ద చదువులేదు. ఇదివరకు మాకు ఏమీ లేదు. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 4, తర్వాత ఒకటి క్వార్టర్ ఇయర్లీ, ఒకటి హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ. దర్శనాలు అయిపోయాయి. ఇప్పుడు మీకు పుస్తకాలు గాడిద మోసినట్టు ఫస్ట్ సిమ్ అంట, సెకండ్ సిమ్, దానికి మళ్ళీ వర్క్ బుక్, ఆ బుక్, ఈ బుక్, ఎన్ని బుక్కులు ఉన్నా అలా మా అక్కకి ఏం రావట్లేదు.
కారణం ఏంటంటే ఈ బుక్కులతోనే ఎక్కువ అయిపోతుంది. కానీ దేవుని దగ్గర సుమా ఎంత నీ వాక్యం. అందుకని కదా మొదటి కీర్తన మనకేముంది, యెహోవా ధర్మశాస్త్రం అందు దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుగాలే ఉన్నాడు. ఎంత ఈ వాక్యాన్ని చదువుతామో, ఎంత ఈ వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో, అంతగా ఒక దినం మన జీవితము ఫలభరితముగా ఉంటుంది. ఒక దినం ఆ నిత్యమైన ఆ రక్షణను, నిత్య యుగయుగాలు ఉండే ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకని ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన ఏదైతే ప్రవర్తించి బోధించాడో, ఈ దినం మనం ఏదైతే బోధ వింటున్నామో దాని ప్రకారంగా మనం ఏం చేయాలా, ప్రవర్తించేవారుగా. వాళ్ళు ప్రవర్తించకపోతే మనం నష్టం కలుగుతుంటాం. ప్రవర్తిస్తే ఎంతో శ్రేష్టమైన లాభం మనకు కలిగేదిగా ఉంటుంది. రెండవది ఇక్కడ మనం ఏం చూడాలి, ఏం నేర్చుకోవాలి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 18వ వచనం. తనంతట తాను బోధించేవాడు. చాలా ఇక్కడ ఏముంది, తనంతట తానే బోధించేవాడు అంటే, ఒక్క నిమిషం అమ్మ పర్లేదు, ఇప్పుడు ఆడికి బోల్ టైం ఉండాలి, ప్రశాంత కూర్చో. ఇప్పుడు ఈయన బోధించడం ద్వారా తండ్రిని మహిమ తీసుకొస్తే, ఇప్పుడు ప్రవర్తన ద్వారా మనం ఏం తీసుకురావాలా, మహిమను తీసుకురావాలి. చూడండి, ఇదే యోహాను 17:4. యోహాను 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చి, మనం పాట పాడుతూ వచ్చాం, మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును. అంటే ఎప్పుడు మనం దేవుని కొరకు జీవించాలని, దేవుని ఇష్ట ప్రకారం చేయాలని మనం తలస్తామో, అలా మనం జీవించడం ఆరంభించిన తర్వాత దినదినము మనం ఫలిస్తూ ఉంటాము. మనం ఎంతగా ఫలిస్తామో ఆ ఫలింపును బట్టి తండ్రిని ఏం చేయిస్తాము, మహిమపరుస్తాం. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏమంటే 455 మార్కులకి 450 వచ్చాయి అదర్స్. వెంటనే ఏం చేస్తారు కాలేజీ వాళ్ళు, సమర్పణ రాజు అండ్ అన్న సిస్టర్ని ఎక్కడికి పిలుస్తారు, కాలేజీ పిలుస్తారు కదా, పిలిచి మంచి సాల్వా వేసి మంచి బొకే ఇస్తారు. ఎవరు ఎందుకు వచ్చింది ఆ బొకే, ఎందుకు వచ్చింది ఆ సాల్వా అంటే, తిను ఈ సంవత్సరం అంతా కూడా ఫలభరితముగా చదువుడు ద్వారా ఇప్పుడు ఎవరికి మహిమ వచ్చింది, తల్లిదండ్రులకు మహిమ వచ్చింది. ఇప్పుడు మనము కూడా ఎప్పుడైతే దేవుని ఇష్ట ప్రకారం చేయడం ప్రారంభిస్తామో తండ్రికి ఏమొస్తుందండి, మహిమ వస్తుంది. యోహాను 15:8 కూడా మనం మాట చదువుతాం కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి ఏం చేయబడండి, మహిమ పరచబడును. మనము మన క్రియల ద్వారా, మనము దేవునికి ఇష్టముగా జీవించడం ద్వారా తండ్రికి మనం ఏం తీసుకొస్తాం, మహిమను తీసుకొస్తాం. ఎందుకు మనం తండ్రికి మహిమను తీసుకురావాలి, ఎందుకు తండ్రికి మహిమ తీసుకురావాలి? చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ సొత్తుకారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయండి. ఇప్పుడు ఈ దేహము, ఈ సమస్తము కూడా ఎక్కడి నుంచి వచ్చింది, మనం చనిపోయాం కదా, చనిపోయామో లేదా, పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మనల్ని తిరిగి ఏం చేశాడు, రక్షించాడు. క్రీస్తు మనల్ని రక్షించడానికి ఆయన వెల చెల్లించాడా లేదా? ఏంటి ఆ వెల, ఏంటంటే ఆ వెల, మీరు క్షయమైపోయే వెండి బంగారముల వంటి క్షయమయ్యే వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును అమూల్యమైన
నిష్కలంకమైన క్రీస్తు రక్తము చేత మనము విమోచింపబడ్డాం. రక్షణ మనకు ఉచితముగా వచ్చింది. కానీ మీరు ఇప్పుడు రోజు కాలేజీకి వెళ్ళిపోతారు స్టైల్గా. పుస్తకాలు ఎవరి, తిండి ఎవరిదే, కాలేజీ ఫీజు ఎవరిదే, ఎగ్జామ్ ఫీజు ఎవరిది, మధ్యలో స్నాక్స్ ఎవరి, మన షూ, మన యూనిఫామ్, సమస్తమన్నీ ఎవరిచ్చింది? వా తల్లిదండ్రులను ఎందుకు మహిమపరచాలి అంటే, ఈ సంవత్సర కాలం అంతా మనం చదవడానికి మనకు ప్రతీది ఇస్తున్నది ఎవరు? తల్లిదండ్రులు. ఇప్పుడు క్రీస్తు ప్రభుని మనం ఎందుకు మహిమపరచాలి సమాజంలో అంటే, ఈ జీవితం ఇచ్చింది ఆయన కాదంటారా? ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి మనం రక్షించబడ్డాం. మనం లేదంటే ఆ నిత్య నాశనానికి, ఆ ఉగ్రతకు పాత్రలమయ్యేవారు. అందుకని అంటారు కదా పౌలు గారు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఇక మీద నేను జీవించేది నేను కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచిన వారి కొరకే నేను. ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలండి? ఎవరి కొరకు జీవించాలి? భౌతికంగా చూసుకున్నా కూడా ఆయన విలువ పెట్టుకున్నాడు కనుక ఆయన మహిమపరచడానికి జీవించాలి. ఇక్కడ మనం భౌతికంగా చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఫీజులు కడుతున్నారు, తల్లిదండ్రులు అన్నీ సమకూరుస్తున్నారు. ఎందుకు చదువుకోవాలి అని అంటే, మీ జీవితాలు బాగుపడవు. ఎవరి జీవితాలు? తల్లిదండ్రుల జీవితాలు కాదు కదా. తల్లిదండ్రులు కేవలం పేరే వస్తుంది. ఫలానాడు కొడుకు డాక్టర్ అయ్యాడా, ఫలానాడు కొడుకు ఇంజనీర్ అయ్యాడా. కానీ తల్లిదండ్రులకు తెలుసు బాధ, వాడు ఎంత ఖర్చు పెడతాలకు అయ్యాడు. మనకు ఇంజనీర్ డాక్టర్లు అయిన తర్వాత తల్లిదండ్రులు కనీసం చీర కొనడానికి, ఒక కూల్ డ్రింక్ కొనడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. అన్నీ ఎన్ని బాధలున్నా తల్లిదండ్రులుగా తప్పదు కాబట్టి వాళ్ళు భరిస్తారు. కానీ ఇక్కడ చూడండి, దేవుణ్ణి మనం ఎంతగా మహిమపరుస్తామో అంతగా దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారండి? నన్ను గణపరిచేవారిని నేను గణపరుస్తాను. ఎంతగా మనం ప్రభు కొరకు జీవించి మన ద్వారా ప్రతి స్థలంలో ప్రభువుకు మహిమ వస్తుందో ఆ మహిమను బట్టి ఆయన మనల్ని కూడా మరింతగా ఏం చేస్తాడు? మహిమపరిచేవాడిగా ఉంటాడు. కానీ మనం ఆ సత్యాన్ని మర్చిపోతాం. ఏ సత్యాన్ని? నేను ఎందుకు కోరుకున్నాను? నేను నా తండ్రిని మహిమపరచాలి. ఈ జీవితం ఇచ్చింది ఆయన, నా కొరకు ప్రాణం పెట్టింది ఆయన, నన్ను విలువ పెట్టి కొనుక్కున్నది ఆయన. కనుక నేను ఆయన కొరకే జీవించాను. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి, మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. 9వ అధ్యాయం 12-13 నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి దేవుని మానవుని సంతోషపెట్టు, నా ద్రాక్షరసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజుగా ఉండటకు ఇటు అటు ఊగిటుకు నేను వచ్చేదనా. చూడండి, ద్రాక్షావల్లి ఎంతటి టెస్టమని ఇస్తుంది. ఇది మనము కూడా ఏం చెప్పాలి? ఫ్రెండ్స్ పిలుస్తారు, రారా, ఎప్పుడు ఏం చదువు రారా బాబు, కాసేపు అలా కాలేజీ పంపకూడదు. ఒక్కరోజు ఏమైపోయింది, ఈరోజు కదా ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి వచ్చిన రోజు నుంచి పుస్తకానికి పురుగు అయిపోతావా, వద్దులే కొన్ని రోజులు పంపకూడదు, కంగారు బోల్డ్ టైం ఉంది కదా అని అనేక రకాలుగా ఏమొస్తూ ఉంటాయి. ఇక్కడ ద్రాక్షావల్లినంట, ద్రాక్ష చెట్టుని అడవిలో ఉన్న చెట్లన్నీ వచ్చి అడిగాయంట. ఏమడిగాయి? నువ్వు మా మీద రాజుగా ఉండు, నువ్వు మమ్మల్ని పరిపాలించు. ఏమండి, శాటిలైట్ సిటీకి ప్రెసిడెంట్ చేద్దామంటే అజయ్ వద్దనా కదా? ఏమండి, వద్దనా సార్? ఇప్పుడు చూడండి, నువ్వు అడవిలో ఉన్న చెట్లన్నీ కూడా ద్రాక్ష చెట్టుని రాజుగా ఉండమంటున్నాయి. రాజుగా ఉంటే ఎంత ఆధిక్యత అండి అనుకుంటాం కదా మనం. బంకు కొడితే ఎంత ఆధిక్యత, బయటికి వెళ్ళొచ్చు, చక్క పార్లర్లో ఐస్ క్రీమ్ తినచ్చు, కూల్ డ్రింక్ తాగొచ్చు, రోడ్డు మీద ఉన్నటువంటి బొమ్మలన్నీ చూడవచ్చు, ఇలా బోల్డ్ ఉంటాయి. కానీ తర్వాత బోల్డ్ నష్టం ఆ సంగతి తెలియదు. కానీ ద్రాక్ష వల్ల తెలుసుకుంది. ఏం తెలుసుకుంది? నేను దేనిని సృష్టించబడ్డానో తెలుసా? మానవులని, దేవుణ్ణి సంతోషపరచడానికి. ఇది ప్రతి ఒక్కరిని నిర్ధారించుకోవాలి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఊరికే నిర్మించారు.
మందిరంలో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఏదైనా పనికిరాంది ఉందండి? పనికిరాంది ఉందా? పనికిరాంది ఉందా? ఏదైనా ఏది లేదు. ఎలాగో మనము కూడా ఎందుకు మనల్ని విలువ పెట్టి కొన్నాడేనంటే మనల్ని ఏమి కూడా ఏది వ్యర్థంగా కాదు ఆయన కొనలేదు. మనం ద్వారా ఆయన ఎందుకు నిర్మించాడంటే మనల్ని చూడండి, యెషయా 43, యెషయా గ్రంథము 43 అధ్యాయం 7వ వచనం. నా మహిమను నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని, దేని కొరకు మానవులుగా మనల్ని సృజించాడు ఆయన? ఆయన మహిమ తెచ్చుకోవాలి, ఆయన ఘనపరచబడాలి, ఆయన హెచ్చింపబడాలి. అందుకే ఇక్కడ ద్రాక్షావళి గుర్తించింది, నేను నా పని ఒకటి ఉంది, ఆ పని నేను చేయడం మానేసి ఇటు తిరగడానికి నేను వస్తానా? రాను అంటా ఉంది. మనం చెప్పగలమా? నా పనేంటి? నా పనేంటి చెప్పండి. నా మీదకే రాస్తారు మీరు చెప్పండి. మీ గురించి చెప్పండి. నా పని ఏంటి? ఇక్కడ ఉన్న లోపలికి పోవాలి. ఒక ఆమె 10th వచ్చింది, ఒక ఆయన 10th వచ్చారు. ఏంటి మీ పని ఈ సంవత్సరం? ఏం చేయాలా? బోర్డు మీద వేసే ఫోటోల్లో మన ఫోటో తప్పకుండా ఉండాలి, అవునా కాదు? అదేనా? ఏదో ఒకలాగా పాస్ అయిపోతే చాలు కదా అనుకుంటే అనవద్దు. ఏంటి గోల్ ఏం పెట్టుకోవాలా? సార్ ఆ పిల్ల రోజు చూసిన పిల్ల ఏంటి గోల్ ఏం పెట్టుకోవాలండి? నేను నీట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలా, లేదా ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి, రేపు క్యాంపస్లో డైరెక్ట్ ఇట్నించితే ఎక్కడికి వెళ్ళిపోవాలి? జాబ్ ప్లేస్కి వెళ్ళాలి. ఏమండి కాదా? ఇవన్నీ మంచిది కాదంటున్నా అంతేనే. లేదు ఈ సమ్మర్లో ఏమన్నా ఇప్పుడు ఏం చదువు లేదా కాకినాడ, విశాఖపట్నం అలా వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఫస్ట్ కొంచెమే, దాని తరువాత ఎప్పుడు ఎంసెట్లో అన్నీ సెటిల్ అయిన తర్వాత వారం కూడా ట్రిప్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చేసుకోకూడదు. సాఫ్ట్వేర్లకు అయితే మరీ వారానికి 2 రోజులు సెలవులు, 5 రోజులు పని చేస్తే చాలు. ఈ 2 రోజుల్లో ఫుల్ మరి ఎక్కడ తిరిగినా వాళ్ళే తిరుగుతారు సాఫ్ట్వేర్ వాళ్ళే. డాక్టర్లకి అయితే మరి ఒక పూటే రోజుకి. డాక్టర్లు ఎవరు 2 పూటలు పని చేస్తారా? ఒక పూటేనండి బాబు. తెలియట్లేదు. అది తెలుసుకుంటే అరే ఇలా కావాలని ఆశ మీకు కలుగుతుంది. డాక్టర్లు ఎవరు 2 పూటలు పని చేయడు. డబ్బు ఆశ ఉన్నాడు, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ 10 హాస్పిటల్ తిరిగేస్తారు. కానీ లేదంటే మంచి డాక్టర్ ఎవరు కూడా ఒక పూట చాలు, ఒక పూట చేస్తేనే చాలు 2-3 లక్షల జీతం అవుతుంది కాదా? ఒక ఓపీ చూస్తే 900. ఏమండి రోజుకు 10 మందిని చూస్తే చాలా 9,000. ఎంత అయిందక్క? అక్కడ ఇక్కడ ఉందా? ఏమండి 2,70,000 అవుతుంది నెలకి. అంటే ఏంటి దీనంతా అర్థం? నేను ఎందుకు కొరకు నేను ఏం చేయాలా? ఫలించాలి. ఆయన ఫలించడం ద్వారా నా తండ్రికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఈ గోల్ మనకు ఎప్పుడైతే ఉంటుందో మనం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా దాని నుంచి తొలగిపోవాలి. గురి లేనివాడు ఎప్పుడు కూడా ఏమవుతాడు? గురి లేనివాడు గోల్ చేరడం కష్టం. ఎవరైతే గోల్ పెట్టుకుంటారో వారు గురి కలిగి జీవిస్తారు. గోల్ లేకపోతే గురి ఉండదు, గురి లేకపోతే జీవితం శూన్యం. అలాగైనా బ్రతకడం అనేది సామాన్యం కాదు. ఒక దినం వస్తుంది ప్రభు ఎదుట మనం నిలబడాలి. ప్రభు అప్పుడు మనల్ని అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకోవడం కాకుండా ఎంతగా మనం మహిమపరిచాలి. ఈ క్రైస్తవ జీవితం ద్వారా రక్షించబడి ఎన్ని సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాం. ఈ జీవిత దినములన్నీ కూడా మనం ఏం చెప్పగలం? పౌలు గారిలాగా 2 తిమోతి 4 చెప్పాడు కదా, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. మనం అలా ధైర్యంగా చెప్పగలగాలి కదండి. ఎప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాం? చేయాల్సిందంతా చేసి ఆ తండ్రిని మహిమపరిచినప్పుడు. మనకి రాత్రి మొట్టమొదటి వాక్యానుసారమైన జీవితము, రెండవది ఫలభరితమైన జీవితం. అంటే దినదినము మనలో ఏం రావాలి? ఫలాలు రావాలి. ఏం రావాలి?
ఫలాలు రావాలి. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది, ఫస్ట్ నెలలో నీట్ ఎగ్జామ్ పెట్టారు, 150 వచ్చాయి. రెండో నెలలో పెట్టారు, ఎన్ని రావాలి? 110 కాదు, 250 రావాలి. మరొక నెల 300, మరొక నెల. సో ఇలాగే స్కోరింగ్ పెరుగుతున్నప్పుడే మనం ఏం చేస్తున్నట్లు, ఫలిస్తున్నట్లు. అప్పుడు అలా ఫలిస్తాము, అప్పుడు మైండ్ పరచబడతాము. మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం, నా పడితే అలా జీవించామనేది కాదు, ఫలిస్తున్నామా, ఆ ఫలాల ద్వారా దేవునికి మహిమ వస్తుందా, వాక్యానుసారమైన జీవితం ఉందా, ఆ జీవితం అలా మెరుగవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మూడోది చూడండి, యోహాను 7:19 మాట చెప్తూ ఉన్నాడు. యోహాను 7:19, మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా, అయినా మీరు ఎవడనో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు, మీరు ఎందుకు నన్ను చంపచూచున్నారని వారితో చెప్పాను. చూడండి ఇక్కడ 22వ వచనంలో కూడా, మోషే మీకు సున్నత సంస్కారం నియమించండి, ఈ సంస్కారం మోసే వల్ల కలిగినది కాదు, పితరుల వాళ్ళకి అయినను విశ్రాంతిను మీరు మనుషులు సున్నత చేయుచున్నారు. మోసే ధర్మశాస్త్రం మేరకు ఉండినట్లు ఒక మనుషుడు విశ్రాంతిను సున్నత పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతిని ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారని మోసే ధర్మశాస్త్రమును మీరుచున్నారు. అంటే మనం గైకొనాలి, దాని ప్రకారం ప్రవర్తించాలి, ప్రవర్తిస్తూ ఫలించాలి. మూడవదిగా దేవుని వాక్యాన్ని మేరకూడదన్నమాట. చేయాల్సినవి చేయాలి, చేయకూడదు ఏదైతే ఉందో అది చేయకుండా ఉండాలి, చేయాల్సింది మాత్రం తప్పకుండా చేయాలి. ఏది కూడా మనం ఏం చేయకూడదు, దాటి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు అబద్ధాలు ఆడటం మానేసాము, సినిమాలు చూడటము ఏం చేయాలి అంటే అది మానేసారు కదా, ఇది చేద్దామంటే అవుతుందా? ఈ స్పష్టంగా అర్థం అవ్వాలని చూడండి ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తక్కువని ఎడల. ఏంటంటే ఆ మాట అర్థం? ఇప్పుడు 100 ఆజ్ఞలు ఉన్నాయి, 99 నెరవేర్చాం, ఒకటి నెరవేర్చకుండా ఆగిపోవచ్చా? ఆగిపోకూడదు. 99 నెరవేర్చాం కదా, ఒకటి ఏమవుతుందిలే అని అయితే ఏమవుతుంది? ఆ ఒక్క చిన్న విషయంలోనే ఏమైపోతుంది? తప్పిపోయే ఆస్కారం ఉంది. 40 లక్షలను నడిపించినటువంటి వ్యక్తి, దేవుని ముఖాముఖంగా చూసిన వ్యక్తి, దేవుని స్నేహితుడిగా పిలువబడిన వ్యక్తి ఒక్క చిన్న విషయంలో ఏమయ్యాడు? ఎవరు ఆ వ్యక్తి? మోసే. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళలా. ఎందుకు? ఒక్క చిన్న ఆజ్ఞ. ఎంత సాత్వికం ఉండాలండి. 40 ఇద్దరు పిల్లల్ని ఈరోజు కంట్రోల్ చేయని తల్లిదండ్రులు నెత్తుని కొట్టుకుంటున్నారు. 40 లక్షల ప్రజల్ని కంట్రోల్ చేయాలి, 40 లక్షల ప్రజలకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఏది కావాలంటే అది తీర్చాలంటే ఎంత సాత్వికం ఉండాలొద్దా? అయితే మరి అట్లాంటి వాడు ఏమైపోయాడు? చిన్న మాట, ద్రోహులారా అనే మాటని బండతో మాట్లాడమంటే కోపంతో బండను కొట్టేస్తాడు. ఈ 2 పనులే, అవేనా పెద్ద పనులు, అవి పెద్ద ఎక్కువ పాపమా అంటే దేవుడు అన్నాడు, నా మాటను మీరి ఆ పని చేసావు కనుక నీవుగో ఆ కొండ మీదకి ఆ దేశం ఎలా ఉందో చూడు, కానీ ఆ దేశంలోకి నేనేం చేయను, తీసుకువెళ్ళను. ఇది ఎంత తీవ్రంగా మనం పరిగణించాలి. ఏదో ఒక చిన్న ఆజ్ఞ గైకుంటున్నాం, మిగతా దాంట్లో తప్పిపోతే ఏమైందిలే అని ఎప్పుడు కూడా మనము అనుకోకూడదు. ఏ ఆజ్ఞని కూడా మీరు ప్రవర్తించకూడదు. దేవుని వాక్యం ఏ రకంగా చెప్తుందో వాటన్నిటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఏం చేయాలి, ఉండాలి. చాలాసార్లు మనం ఆజ్ఞ అతిక్రమిస్తాం. ఏం ఆజ్ఞ? 7 గంటలకు బైబిల్ స్టడీ. పనులు ఉన్నాయి, పెద్దవాళ్ళ సంగతి నేను మాట్లాడు, మీ సంగతే మాట్లాడు. మధ్యాహ్నం ఎప్పుడు వచ్చేస్తారు? 7 గంటలకు స్టార్ట్ అవుతుందని తెలియదు. ఏం రాదు 7 గంటలకు.
మరి అది ఆజ్ఞ అతిక్రమించండి. వాళ్ళంటే పనులకు వెళ్ళి పనులన్నీ చక్కబెట్టుకొని బాధ్యతలు చక్కబెట్టుకొని వస్తారు. మీకేం పనులు ఉన్నాయి? ఆజ్ఞను ఏం చేస్తున్నాను? అతిక్రమిస్తుంది. ఆజ్ఞను మనం అతిక్రమించుకోవాలి. ఒక చిన్న దగ్గర ఏమైపోయింది, ఎలాగ ఆయనే పాడుకుంటాడు, మనం అలా కూర్చోడమే కదా అని అనుకుంటే అవుతుంది. సూటిగా ప్రతి ఆజ్ఞని కూడా మనం ఏం చేయాలి? గైకొనాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? యేసుప్రభువు వారు ఏదో అద్భుతాలు చేస్తున్నారు, ఆయన చంపేయాలి, ఆయన సిలువ వేసేయాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒక ఆజ్ఞను మీరుతున్నారని వాళ్ళు ఏం చేశారు? మరిచిపోయారు. నరహత్య చేయొచ్చా? నిర్గమకాండం 20:13 ప్రకారం ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉందా లేదా? నరహత్య చేయకూడదు. కానీ వీళ్ళు ఏం చేయడానికి పూనుకుంటున్నారు? నరహత్య చేయడానికి. అంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? మేము ధర్మశాస్త్రం గైకొంటున్నాం, నువ్వే గైకొనట్లేదు, విశ్రాంతి దినాన వాడిని స్వస్థపరిచావు, నువ్వు ఆజ్ఞను మీరేవు కనుక నువ్వు చంపేవేయబడాలి అంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి మనం కూడా అనుకుంటాం వాళ్ళ మందిరానికి రావట్లేదు, వీళ్ళ మందిరానికి రావట్లేదు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు వాళ్ళ సంగతి పక్కన పెట్టాం. మనం మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, మనం ఏం చేస్తున్నాం? కలిగి వాక్యాన్ని వింటున్నట్టు మనం కదా. దేవుని యొక్క తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ముందుగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గంటల తరబడి బోధించేసావు కానీ అసలు నీ జీవితం వెంటనే ముందు నన్ను టెస్ట్ చేస్తావు. ఆ తర్వాత మీ దగ్గరికి వస్తుంది కదండి. తరువాత వాళ్ళ సంగతి, వాళ్ళు ఇప్పుడు ఎన్ని పూజలు చేయని ఏం చేయని వాళ్ళకంటే తీవ్రమైన పనిష్మెంట్ మనకే ఉంటుంది. ఎందుకు? వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడు వినలేదు. విన్నారా? వాళ్ళకి తెలియదు. మనకేమో రోజు చదువుతున్నాం, వారానికి ఒకసారి బైబిల్ స్టడీ వింటున్నాం, వారానికి ఒకసారి సంఘ ప్రార్థనలు వింటున్నాం, ఆదివారం ఆరాధనలు వింటున్నాం, ఇంకేంటంటే బలవర్తమానం వింటూ ఉన్నాం, యూత్ మీటింగ్ వింటూ ఉన్నాం, ప్రత్యేక కూడుకులు వింటున్నాం. ఇంకా మనం ప్రత్యేకించి క్యాలెండర్లో వాక్యమే, యూట్యూబ్లో వాక్యమే, టీవీ పెడితే వాక్యమే, మన రింగ్లోని వాక్యమే, అన్ని వాక్యాలే. మరి ఇప్పుడు మనం దోషులుగా నిలబడతాం. అందుకని మోసే ధర్మశాస్త్రాన్ని మేరకండి మీరు. నేను విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాను, ఏమి తప్పేముంది అక్కడ? చాలామంది కూడా చాలా నియమాలు పెట్టేసుకుంటుంటారు. ఆదివారం వస్తే తల స్నానం చేయాలా, వైద్యులు బట్టలు వేసుకోవాలా, లేదంటే ఉపవాసం ఉండుకోవాలా, అది ఉండాలి, ఇది ఉండాలి. కానీ చేయాల్సినవి ఏంటి కదా? శాస్త్రుల పరిశీలనతో కూడా యేసుప్రభువు గారు చెప్పారు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలను, సోపులను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాల్ని అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును ఏం చేస్తున్నాం? ప్రధానమైనవి కొత్తిమీరలోను, సోపులను, దశభాగం వెంపటి రేటేంటి? మళ్ళీ ఎంత శాస్త్రమైనవి అంట చూడండి. కొత్తిమీర అంతా కట్ట 10 రూపాయలు, అందులో తీసి 4 ముక్కలు ఇచ్చేస్తే భక్తి చేసినట్టేనే. సోపు ఎంత 100 గ్రాములు 30 రూపాయలు, అందులో 100 గ్రాములు కొన్న 10 గ్రాములు దేవునికి ఇచ్చేస్తాము. అది పెద్ద సమస్య. అసలు సమస్య ఏంటి? న్యాయం లేదు, కనికరము లేదు, విశ్వాసం లేదు. ఇవి ప్రాముఖ్యమైనవి కదా. ఏమండి ఏం చెప్పాడు? మేకా గ్రంథం చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం. మేకా గ్రంథం 6:8. మనుషుడా దేవుడు ఏం కోరుచున్నాడని? మన దగ్గర నుంచి దేవుడు కోరేది న్యాయముగా ప్రవర్తించగా. చెప్పండి, ఆ మాట అండర్లైన్ చేసుకుంటాం. న్యాయమని చెప్పండి. న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి ఉండి ఇంతే కదా కోరుకు. వేలాది నదులంతా విస్తారతైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలం ఆయనకు కావాలా? అవసరం లేదు.
గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు నీకిచ్చిన చాలునా. సరిపోద్దా? చాలు. అది అవసరం లేదు ఆయనకి. ఆయనకు కావాల్సింది ఏంటంటే న్యాయాన్ని ప్రేమించాలి, కనికరం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇవి ప్రధానమైన వాటిని. వీటిని విడిచిపెట్టి నేను ఆజ్ఞలు చేశాను, ఇట్లు చేశానంటే ఆయన ఏ ఆజ్ఞని కూడా మనం ఏం చేయకూడదంట, మేరకూడదు. ఒకవేళ ఇలాగ ఆజ్ఞను మనం మీరుతూ ఉన్నామంటే క్రీస్తును మనమే సిలువ వేస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు, మరలా వారు క్రీస్తుని ఏం చేస్తున్నారు? సిలువ వేస్తూ ఉన్నాం. ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకుంటే, ఆనాటి యూదులే నిన్ను చంపేరనుకుంటే, కాదు కాదయ్యో నా పాప రుణమునకే. ఆజ్ఞ అతిక్రమించితే పాపం. వాళ్ళు సిలువ వేశారని అనడము కాదు. ఈ దినము తెలిసి కూడా మనమే ఆజ్ఞ అతిక్రమిస్తుంటే, దేవుని వాక్యాన్ని మీరు ప్రవర్తిస్తుంటే మనము కూడా ఈ దినము సిలువ వేస్తున్నాం. ఆయన మరలా ఆయన గాయాల్లో వేలు పెట్టి ఆయన బాధపరుస్తున్నాం. అది ఉండకూడదు. దేవుని ఆజ్ఞలో ఒక్కటి కూడా ఏం చేయకూడదు, మేరకూడదు. దేవుని వాక్యాన్ని మన అనుభవపూర్వకంగా తెలిసి కూడా చూడండి. ఒక మాట చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం. చూడండి 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి 4వ వచనం చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరణము రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారే దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పుపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహమాటంగా ఆయనను అవమానపరుచున్నారు. బాహాటంగా ఆయన్ని మనం ఏం చేస్తున్నామట, అవమానపరచచ్చు. దేవుని ఎవరు అవమానపరుస్తున్నారు? అనుభవపూర్వకంగా తెలిసిన వారే, వాక్యాన్ని ఎరిగిన వారే. ఆ వాక్యాన్ని మీరుడు ద్వారా అపొస్తలుల కార్యంలో కూడా అంటారు కదా, మిమ్మల్ని బట్టే నా నామం అన్యజనుల మధ్య దూషింపవు. ఎక్కడ మనం వాక్యాన్ని మీరిపోతాము, వాక్యాన్ని నెరవేర్చకుండా ఉంటాము, అక్కడ దేవుని నామానికి మనము అవమానము తెస్తున్నట్లుగా. చూడండి, చివరిగా ఒక మాట మనం చూసి యోహాను సువార్త 7:24 ప్రార్థన చేసుకుందాం. 4వది అక్కడ ఏముంది? ఏలుచూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు వెలుచూపును బట్టి. ఇప్పుడు తీర్పు తీర్చడం కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏమన్నారండి ఆయన్ని? చూడండి 20వ వచనం, 7వ అధ్యాయం 20వ వచనం. అందుకు జనసమూహము నీవు దెయ్యము పట్టిన వాడవు. వాళ్ళు తీర్పు తీర్చేస్తున్నారు. ఏమని? సర్వాధిపతి దేవుళ్ళకి దేవుడైన ఆయన ఏమంటున్నాడు? నువ్వు దెయ్యం పట్టినవాడు, నువ్వు దేవుడు కాదు అంటున్నాడు. అంటే బాహ్యానికి తీర్పు తీర్చేస్తూ ఉన్నారు. ఇది మనము కూడా అలాగే ఎవరిని కూడా ఏం చేయకూడదు, తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయకూడదు. ఎదుటి వారిని తీర్పు తీర్చే ముందు మన స్థితి ఎలా ఉందో మనం చూసుకోవాలి. వారేమో ఆయన మంచి కార్యాలు చేస్తే ఆయనలో తప్పు పట్టాలని ఎదుగుతూ ఉండాలి, ఆయన దెయ్యమంటూ ఉన్నారు. వీళ్ళలో ఏమన్నాయో మంచి కార్యాలు అంటే ఏమీ లేవు. అందుకని దేవుని వాక్యం కూడా ఏం చెప్తా ఉంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. మీరు తీర్పు తీర్చుకుడి, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో నలుసుని చూచుడియాల. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నలుసుని తీసివేసుకోమని. ఏమంట? ముందుగా మనలో ఏముందో
నిజంగా మనం యథార్థంగా ఉంటున్నామా, భక్తిగా ఉంటున్నామా, దేవుని వాక్యానుసారంగా జీవించి ఫలభరితమైన జీవితం, దేవుని మహిమపరిచిన జీవితం, దేవుని ఆజ్ఞలని గైకొనలేని జీవితం ఎలా ఉంది? దీన్ని మనం చూసుకోకుండా ఎదుటివారిలో చూడండి, అంత స్పష్టంగా ఉండే వాక్యం. మన కంట్లో ఏముందట? పెద్ద దూలమే ఉంది. ఎదుటివారి కంట్లో ఏముంది? చిన్న నలుసు ఉంది. ఈ దూలం తీసుకోకుండా ఆ నలుసును మనం ఏం చేస్తున్నాం? చూపిస్తే ఇది ప్రమాదం అంటూ ఉన్నాం. కనుక ఎదుటివారిని తీర్పు తీర్చే ముందు మనలో ఏముందో, మన స్థితి ఎలా ఉందో అది మనం ముందు చూసుకోవాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తీర్పు తీర్చు మనుషుడు నువ్వు ఎవడవైనా సరే నిరర్థుడువై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఎలాగనగా తీర్పు తీర్చి నీవు అటు కార్యములు చేయించున్నావు కావా. ఏమంటే మనం ఎదుటివారికి తీర్పు తీర్చే ముందు మనం ఆ కార్యాలు చేయకుండా ఉండాలి. వాళ్ళ తీర్పు తీరుస్తున్నాం, మనమే ఆ కార్యాలు చేస్తూ ఉంటే ప్రమాదం కదా. ఏమన్నాడు? అటు కార్యములు చేయవారు మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదము. అటు కార్యములు చేయవారికి తీర్పు తీర్చు వాటినే చేయించిన మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందు అని అనుకుందవా? లేదా అనుగ్రహమును ఏముందండి? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుడు నేను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా. ముందుగా మనలో ఉన్న స్థితిని మారు మనసు అనుభవంలోకి వచ్చి మన ముందు మన స్థితిని మార్చుకొని అప్పుడు ఎదుటివారికి మనం ఏం చేయాలి? తీర్పు తీర్చేవారిగా ఉండాలి. ముందుగా మనమే తీర్పు తీర్చడానికి త్వరపడితే దేవుని సన్నిధిలో మనకు ఒక దినం తీర్పు తీర్చబడదని రాయబడదు. కనుక ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సిన 4 అంశాలు ఆయన స్పష్టంగా ఈ భాగంలో మనతో చెప్తూ ఉన్నారు. మొదటిది ఏం చేయాలి? వాక్యానుసారముగా ప్రవర్తన. రెండవదిగా ఫలభరితమైన జీవితం, ఫలాల ద్వారా ఆయన మహిమపరచుట. మూడవది ఏ ఆజ్ఞను మీరకుండా జీవించాలి. నాలుగవది ఎదుటివారిని తీర్పు తీర్చే ముందు మనం ముందు తీర్పు తీర్చుకొని ఎదుటివారిలో లోపాలు వెతిగా మన లోపాలు సరిచేసుకొని అప్పుడు దేవునిలో కొనసాగితే చాలా మంచిది. కనుక ఈ రాత్రి ఈ 4 విషయాలు మనం నేర్చుకున్నాం. బాబు, ఈ 4 విషయాలు ఏం చేయాలా? నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి? కిందకి వెళ్ళి విడిచిపెట్టేయడం కాదు, ఈ అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అటు కృప దేవుడు దయచేయను గాక. ఆమె మోకరించండి, ప్రారంభించుకుంటాం. పరలోకమందున్న పరిశుద్ధమైన మా దేవ, నమ్మకదగిన సహాయకురాలు వందనాలు. మీ ఆశ్చర్యకరమైన మీ ప్రేమ, కనికరము, మీ దయ వాత్సల్యతను బట్టి మీరు అనుగ్రహించిన ఈ రాత్రి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, యోహాను సువార్త 7వ అధ్యాయం 14 నుంచి